చందమామ దేవి భాగవతం మూడవ భాగం శుకుడి జననం. దేవదూత ఇంద్రుడి వద్దకు తిరిగి వెళ్ళి చంద్రుడాడిన మాటలన్నీ చెప్పాడు. ఇలాంటి పాడు పని చేసి కూడా చంద్రుడికి ఇంత సాహసమా అని ఇంద్రుడు చంద్రుడి మీదకి యుద్ధానికి తలపడ్డాడు. ఇది తెలిసి శుక్రుడు తన శిష్య బృందంతో చంద్రుడికి సహాయంగా వచ్చాడు. శివుడు బృహస్పతికి సహాయం వచ్చాడు. ఉభయ పక్షాలకు యుద్ధం సాగింది. అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి చంద్రుడితో, నువ్వు బృహస్పతి భార్యను వదిలిపెట్టు, లేకపోతే విష్ణువుతో చెప్పి నీ మదం అణగిస్తాను అన్నాడు. తరువాత ఆయన శుక్రుడితో, బృహస్పతి మీది పగచేత ఇలా చంద్రుడికి సహాయం వస్తావా? ఇక ఏ ఆడదైనా మొగుడితో కాపురం చేస్తుందా అన్నాడు. శుక్రుడు చంద్రుడితో తారను విడిచిపెట్టమన్నాడు. గర్భవతిగా ఉన్న తారను చంద్రుడు బృహస్పతికి ఇచ్చేశాడు. శివుడు మొదలైన వాళ్ళు వెళ్ళిపోయారు. తార బృహస్పతి ఇంటికి వచ్చి ఒక కొడుకును కన్నది. ఆ పిల్లవాడికి బృహస్పతి జాతక కర్మ చేయబోతూ ఉండగా చంద్రుడి దూత వచ్చి చంద్రుడి తరపున, వీడు నీ కొడుకు కాదు, నాకు పుట్టినవాడు, వాడికి నువ్వు ఎలా జాతకర్మ చేస్తావు అని అడిగాడు. బృహస్పతి చంద్రుడి దూతతో, నా పోలికలున్నాయి, వీడు నా కొడుకే, చంద్రుడి రూపురేఖలు వీడిలో లేవు అని చెప్పి పంపించాడు. ఆ దూత చంద్రుడితో అదంతా చెప్పాడు. వెంటనే చంద్రుడు రాక్షస గణాలను వెంటబెట్టుకుని మళ్ళీ యుద్ధానికి వచ్చాడు. ఆగిపోయిన దేవదానవ యుద్ధం తిరిగి ఆరంభమైంది. అప్పుడు బ్రహ్మ వచ్చి యుద్ధం వద్దని చెప్పి ఈ పోట్లాటలకు మూలకారకూరాలైన తారతో, నీ మూలంగా ఎంత బెడద వచ్చి పడిందో చూడు, ఎంతకు నువ్వు కొడుకును ఎవరికి కన్నావు, చంద్రుడికా బృహస్పతికా అని అడిగాడు. తార బ్రహ్మకేసి చూడలేక తలవంచుకుని, చంద్రుడికే 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 అన్నది. బ్రహ్మదేవుడు వెంటనే ఆ పిల్లవాణ్ణి చంద్రుడికి ఇప్పించి తగువు తీర్చాడు. ఆ విధంగా చంద్రుడికి బృహస్పతి భార్య అయిన తారకు బుధుడు పుట్టాడు. ఆ బుధుడికి పురూరవుడు పుట్టాడు. అది ఎలా జరిగిందంటే, ఒకప్పుడు సుజుమ్నుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఒకసారి అతను కొంతమంది మంత్రులను వెంటబెట్టుకొని గుర్రం మీద వేటకు బయలుదేరి అమిత మనోహరమైన కుమారవనం చూసి అందులో ప్రవేశించాడు. వెంటనే సుజుమ్నుడు, అతని వెంట ఉన్న వారందరూ కూడా ఆడవాళ్లు అయిపోయారు. ఆఖరకు సుజుమ్నుడి గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. ఇలా ఎందుకు జరిగినది సుజుమ్నుడు ఊహించలేక, ఈ రూపంతో ఎలా రాజ్యం చేస్తాను, భార్యలతో ఎలా కాపురం చేస్తాను, శత్రువులతో ఎలా పోరాడుతాను అంటూ కుంగిపోయాడు. ఇలా చెబుతున్న సూతుడితో సౌనకాది మునులు, అవునండి, రాజు అతని పరివారము స్త్రీలుగా మారడానికి కారణం ఏమిటి అని అడిగారు. సూతుడు ఇలా చెప్పుకుపోయాడు. ఒకసారి సనక సనందనాది మునులు శివుణ్ణి చూడటానికి కుమారవనానికి వెళ్లేసరికి అక్కడ పార్వతి దిగంబరంగా శివుడి వెంట వారికి కనిపించింది. వెంటనే వాళ్ళు వెనక్కు తిరిగి నారాయణ వనానికి వెళ్ళిపోయారు. అయితే పార్వతి జరిగిన దానికి చాలా సిగ్గుపడింది. ఆమె పడే బాధ చూసి శివుడు ఆ వనంలోకి అడుగు పెట్టిన ప్రతి పురుషుడు స్త్రీ అయ్యేటట్లు నియమం పెట్టాడు. సుజుమ్నుడు అతని పరివారము స్త్రీలు కావటానికి అదే కారణం. తర్వాత అతను ఎలా అని పేరు మార్చుకుని తన చిలికత్తెలతో ఆ వనంలోనే ఉండిపోయాడు. చంద్రుడి కొడుకైన బుధుడు ఈ ఎలను చూడటం తటస్థించింది. ఆ క్షణంలోనే ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరికీ పుట్టినవాడే పురూరవుడు. తర్వాత ఎలా తన కులగురువు అయిన వశిష్ఠుణ్ణి తలుచుకుంటే ఆడరూపంలో ఉన్న సుజుమ్నుడి మనోవేదన గ్రహించి వశిష్ఠుడి శివుణ్ణి గురించి తపస్సు చేశాడు. శివుడు అనుగ్రహించి ప్రత్యక్షమయ్యాడు. మా రాజైన సుజుమ్నుని తిరిగి మగవాడయ్యేలాగు వరం ఇయ్యి అని వశిష్ఠుడి శివుణ్ణి వేడుకున్నాడు. నా మాట వ్యర్థం కారాదు. సుజుమ్నుడు ఒక నెల మగవాడుగాను ఒక నెల ఆడదిగాను ఉండేటట్లు వరం ఇస్తాను అన్నాడు శివుడు. ఇలా వశిష్ఠుడి దయ వల్ల తిరిగి మగవాడైన సుజుమ్నుడు తన రాజధానికి తిరిగి వచ్చి రాజ్యం ఏలసాగాడు. అతను మగవాడుగా ఉన్న నెల రాజ్యం చేసి ఆడదిగా ఉన్న నెల అంతఃపురంలో నుండి బయటకు వచ్చేవాడు కాడు. సుజుమ్నుడు ఈ ప్రవర్తన ప్రజలకు ఏమీ బాగుండేది కాదు. కొడుకు పెద్దవాడైన దాకా ఈ విధంగా రాజ్యం పాలించి
తర్వాత సుజుమ్నుడు తపస్సు చేసుకునేటందుకు గాను వనానికి వెళ్ళాడు. అతను నారదుడి చేత నవాక్షరి మంత్రం ఉపదేశం పొంది ఆ మంత్రం జపిస్తూ తపస్సు చేసుకుంటూ ఉండగా అతని సౌభాగ్యం కొద్దీ ఒకనాడు మహాదేవి సింహం మీద ఎక్కి ఎదట ప్రత్యక్షమయ్యింది. సుజుమ్నుడు పారవశ్యంతో ఆ దేవిని స్తోత్రం చేసి ఆమె అనుగ్రహంతో ముక్తి పొందాడు. సుజుమ్నుడి అనంతరం పురూరవుడు గొప్పగా రాజ్యం చేసి ఎన్నో యజ్ఞాలు బ్రాహ్మణులకు దానాలు చేశాడు. అతని అందము కీర్తి ఇతర గుణాలు చూసి ఓర్వశి అతనిపై కన్ను వేసింది. తరువాత ఆమె బ్రహ్మదేవుడి శాపం వల్ల భూమికి రావటం తటస్థించింది. అప్పుడు ఆమె పురూరవుణ్ణి కలుసుకుని అతనితో కాపురం చేయటానికి ఒప్పుకొని, నాకు 2 గొర్రెలు ఉన్నాయి, అవి నాకు బిడ్డల కన్నా ఎక్కువ, నువ్వు వాటిని రక్షించాలి. తర్వాత నువ్వు నాకు దిగంబరుడుగా కనిపించరాదు. మరొకటేమిటంటే నువ్వు నాకు తినటానికి తరచుగా నెయ్యి ఇయ్యాలి. ఈ నిబంధనలను నువ్వు ఉల్లంఘించినప్పుడు నేను నిన్ను విడిచిపోతాను అన్నది. అందుకు ఒప్పుకొని పురూరవుడు ఊర్వశిని చేరదీసి ఆమెతో కొన్నేళ్లు కాపురం చేశాడు. అతను పూర్తిగా కామంలో పడిపోయి ధర్మార్థ మోక్షాల మాట తలపెట్టలేదు. ఊర్వశి కూడా పురూరవుడి ప్రేమలో మునిగి తేలుతూ స్వర్గాన్ని దేవేంద్రుణ్ణి పూర్తిగా మర్చిపోయింది. ఊర్వశి పురూరవులు ఇలా ఉండటం చూసి దేవేంద్రుడు ఊర్వశిని తిరిగి రప్పించుకోగోరి గంధర్వులతో, స్వర్గంలో రంభ మొదలైన అప్సరసులు ఎంతమంది ఉన్నా ఊర్వశి లేక స్వర్గం కళావిహీనంగా ఉన్నది. అందుచేత ఏదో విధంగా పురూరవుణ్ణి మోసగించి ఆ గొర్రెలను అపహరిస్తే పని జరుగుతుంది, వెళ్ళి ఆ పని చెయ్యండి అని వాళ్లను పంపాడు. గంధర్వులు పురూరవుడికి తెలియకుండా ఒక చీకటి రాత్రి గొర్రెలను అపహరించారు. అవి అరవసాగాయి. అప్పుడు ఊర్వశి పురూరవుడితో, నేను కొడుకుల కన్నా ఎక్కువగా చూసుకునే గొర్రెలను దొంగలు ఎత్తుకుపోతూ ఉంటే ఆడదానిలాగా చూస్తూ ఊరుకుంటావా? నువ్వు రక్షిస్తావని నమ్మి నేను అశ్రద్ధ చేశాను గాని నువ్వు అసమర్థుడివని తెలియక మోసపోయాను అంటూ అతన్ని నానా మాటలు అనసాగింది. ప్రియురాలి మీద జాలిపడి పురూరవుడు ఒంటి మీద బట్ట లేకుండానే దొంగల వెంటబడి తరిమాడు. పురూరవుడి ఒంటి మీద బట్టలేని మాట ఊర్వశికి తెలిసి వచ్చేలాగా గంధర్వులు మెరుపులు మెరిపించారు. గొర్రెలను తెస్తున్న పురూరవుడు నగ్నంగా ఉండటం చూసి ఊర్వశి అతని కాళ్లకు మొక్కి, నా నియమాలు ముందు చెప్పాను కదా, ప్రతిజ్ఞ ఉల్లంఘించిన నీతో ఇక కాపురం చేయలేను, నేను ఇక వెళ్ళిపోవాలి, నన్ను మరచిపోకు అని ఓరడించింది. ఊర్వశి స్వర్గానికి తిరిగిపోగానే పురూరవుడు మనోవేదన పాలయ్యాడు. అతనికి మతిపోయింది. అతను ఊర్వశిని ఆమె చేష్టలను తలుచుకుంటూ తెగ తిరగసాగాడు. అనుకోకుండా అతనికి ఊర్వశి కురుదేశంలో కనబడింది. అప్పుడు అతను ఆమెను సమీపించి గద్గత కంఠంతో, ఊర్వశి, నీ మీద ఎన్నడూ ఆగ్రహించిన వాణ్ణి కాను, కీడు చేసిన వాణ్ణి అంతకంటే కాను, ఎన్నడూ నీకు ఎదురు చెప్పలేదు, నీకు దాసుడిలాగా ఉంటూ వచ్చాను, నువ్వు ఏ పని చెప్పినా చేశాను, నన్ను విడిచి వెళ్ళిపోయావు, ఇది న్యాయమేనా? నన్ను ప్రేమించి వచ్చావు, అలాంటే దానివి నన్ను ఎందుకు విడిచి వెళ్ళినట్లు? నీ ప్రేమ శాశ్వతమని అనుకున్నాను, నన్ను ఇలా దుఃఖంలో ముంచుతావా అని వాపోయాడు. అతని మనసు విరచటానికి ఊర్వశి, మా జాతికి ప్రేమ ఏమిటి, నా కోసం బాధపడక వెళ్ళి నీ రాజ్యం చూసుకో అంటూ వెళ్ళిపోయింది. పురూరవుడికి పట్టిన గతే తనకు పడుతుందేమోనని వ్యాసుడు ఘృతాచిని చూసి అనుకున్నాడు. ఘృతాచి కూడా వ్యాసుడు తనను ఎక్కడ శపిస్తాడోనని ఆడచిలుకగా మారి ఎగిరిపోయింది. అయితే వ్యాసుడు తీవ్రమైన విరహబాధలో పడ్డాడు. వ్యాసుని విరహబాధ ఫలితంగా వ్యాసుడు అగ్ని కోసం మథించుతున్న అరణిలో నుండి శుకుడు పుట్టాడు. వ్యాసుడు శుకుణ్ణి చూసి, ఏమిటి ఈ అద్భుతం, ఇది శివుడి మహిమ కావాలి అని అనుకున్నాడు. ఆయన తన కొడుకును గంగకు తీసుకుపోయి స్నానం చేయించి జాతకర్మ చేశాడు. ఆకాశంలో దేవదంధువులు మృగాయి, భూమి మీద పుష్పవర్షం కురిసింది. నారదుడు మొదలైన వాళ్ళు పాడారు, రంభ మొదలైన అప్సరసలు ఆడారు. చిలుక రూపం ధరించిన స్త్రీ కారణంగా పుట్టినందుకు వ్యాసుడి కొడుకు శుకుడు అనే పేరు వచ్చింది. కుర్రవాడు క్రమక్రమంగా పెరిగి పెద్దవాడయ్యాడు.
శుకుడి కోసం ఆకాశం నుండి జింక చర్మము, దండము, కమండలము పడ్డాయి. వ్యాసుడు తన కొడుక్కు ఉపనయనం చేసి బృహస్పతి వద్ద వేదాభ్యాసం చేయించాడు. శుకుడు తన విద్యాభ్యాసం ముగియగానే గురుదక్షిణ ఇచ్చి తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు. చదువు పూర్తి చేసి తిరిగి వచ్చిన కొడుకును కోగిలించుకుని వ్యాసుడు ఎంతో సంతోషించి అతనికి వివాహం చేద్దామని అనుకున్నాడు. ఆయన యోగ్యురాలైన ఒక మునికన్యను వెతికి తెచ్చి శుకుడితో, నాయనా, నువ్వు వేదశాస్త్రాలన్నీ చదివావు, ఇక పెళ్లి చేసుకుని యజ్ఞయాగాలు చేస్తూ పిల్లలను కనే సమయం వచ్చింది. కొడుకులు లేకపోతే గతులు ఉండవు, కీర్తి ఉండదు. అందుచేత ఒక కన్యను పెళ్ళాడి పిల్లలను కని నాకు సంతోషం కలిగించి పితృదేవతలకు తృప్తి చెయ్యి. నా మాట తీసివెయ్యకు. ఎన్నో ఏళ్లు తపస్సు చేసిన కారణంగా నువ్వు నాకు పుట్టావు. నీ మూలంగా కీర్తి సద్గతి కలగాలని ఆశిస్తున్నాను అన్నాడు. ఆ మాటలకు శుకుడు తండ్రితో, నాకు పెళ్లి వద్దు, తత్వం ఉపదేశించు. చూస్తూ చూస్తూ నన్ను సంసార సాగరంలోకి ఎందుకు తోస్తావు అని అన్నాడు. స్వస్తి.